బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారుతుంది. ఇరాన్ తన క్షిపణి గొట్టాలకు పని చెప్పింది. ఇజ్రాయిల్, అమెరికా మిత్ర దేశాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్ భీకర దాడులకు దిగింది. అగ్రరాజ్యం అమెరికాకు గట్టి సవాలు విసురుతూ కువైట్లోని యుఎస్ ఎంబాసీపై మిస్సైల్స్తో విరుచుకుపడింది. దీంతో ఎంబాసీ సిబ్బంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దని అమెరికా కార్యాలయం అత్యవసర హెచ్చరికలు జారీ చేస్తుంది. కువైట్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మినా అల్ అహ్మదీపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. అటు ఖతర్ రాజధాని దోహా, ఇటు అబుదాబిలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరమే లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులకు తెగబడింది. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక దళాలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతాం, లేదంటే చావు తప్పదంటూ హెచ్చరించారు. యుద్ధం మరో 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని, మేము ఎవరినీ సంప్రదించలేదంటూ ఇరాన్ భీష్మించు కూర్చుంది. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చల అనంతరం ఉమ్మడి సమావేశంలో మోడీ పాల్గొన్నారు. 2 దేశాల మధ్య పలు ఒప్పందాలకు సంబంధించి భారత్, కెనడా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని 2 దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని కెనడా నిర్ణయించింది. గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో చేరాలని కెనడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. కెనడా నిర్ణయాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు. कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट को जल्द ही फाइनलाइज करने का निर्णय लिया है. इससे दोनों देशों में निवेश और रोजगार के नए अवसर बनेंगे. कनाडा के पेंशन फंड्स ने भारत में $100 बिलियन का निवेश किया है. यह भारत की ग्रोथ स्टोरी में उनके गहरे विश्वास का प्रतीक है. आज हमें दोनों देशों के बिजनेस लीडर से भी मिलेंगे. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. హింస జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచనలు చేసింది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో నిన్న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, యూపీలోని లక్నో షియా ముస్లింలు నిరసనకు దిగారు. దీంతో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాశ్మీర్లో నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఇరాన్ రాడికల్ మత బోధకుల రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి పెట్టాలని హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లేఖలు రాసింది.
పిఎస్సి సభ్యులతో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. మోడీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. పిఎస్సి సభ్యులతో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారు. మోడీ ప్రభుత్వం చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసుల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు, కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తెలంగాణ భవన్లోని కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉండనుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ల్యాండ్లైన్ నెంబర్కు అధికారులను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ భవన్ అధికారులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో సుమారుగా 17 లక్షల మంది తెలంగాణ వాసులు నివసిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఇందులో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సహాయం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఆందోళన చెందవద్దునని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా నుండి ఉపాధి కోసం వెళ్లిన వారి వివరాలను ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుందని ఆయన తెలిపారు. ప్రవాస భారతీయుల యోగక్షేమాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లుగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, బాధితులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మన భారతీయులకు అండగా ఉండాలి. ఎవరు అధైర్యపడద్దు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఆ బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉధృతమైన వాతావరణం ప్రజలను ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ కుటుంబాలకు బయటి దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని విషయాన్ని మనం చేసుకుంటూ ఈరోజు ఈ విషయాన్ని మీరు మీడియా వాళ్ళు నా దృష్టి తీసుకున్న విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారికి దృష్టి, అదే రాహుల్ గాంధీ గారి దృష్టి, వారి దృష్టి కూడా తీసుకెళ్తాను. మనం చేసుకుంటాం. ఎక్కువ మన ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా
గోదావరి బెల్ట్ జగిత్యాల జిల్లా అంటే ధర్మపురిలో ఒక భాగం, మొత్తం ఎంటైర్ బెల్ట్ వరకు ఉన్నటువంటి మా బయట దేశంలో అందరి కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఎవరు ఆందోళన పడవద్దు. రాష్ట్ర మంత్రిగా, వెల్ఫేర్ మంత్రిగా, ఒక క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నా, ఎవరు ఆందోళన పడద్దు. మీకు అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మీకు యోగక్షేమాల విషయంలో కానీ, మీకు ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేసే విధంగా మీరు మాకు సమాచారం చేరవేయండి. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం ఆ నర్సు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల వేడి మొదలైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలకు దానం ఘాటుగానే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బాస్, నా విషయంలో కేసీఆర్ స్వయంగా మాట్లాడితేనే నేను స్పందిస్తా అంటూ దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేటీఆర్ కూడా తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, అందుకే రాజీనామా చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ నెల 4వ తేదీన స్పీకర్ను కలవబోతున్నట్లుగా దానం ప్రకటించారు. తన వివరణను, అన్ని వాస్తవాలను అఫిడవిట్ రూపంలో స్పీకర్కు సమర్పిస్తానని తెలిపారు దానం. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన సందడి ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేస్తున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ క్రేజీ జంట నేడు తుమ్మెనపేటలోని తమ స్వగ్రామానికి చేరుకున్నారు. బల్మూరు మండల తుమ్మెనపేటలోని తన ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ నూతన వధూవరులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా గ్రామానికి రావడంతో స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండుగ వాతావరణాన్ని తలపించాయి. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన సొగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటు నుండి వందలాది వాహనాలతో మదనపల్లి బయలుదేరిన ఆయనకు దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. రామతులసి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనతో విజయనగరం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాడంగి మండలం ఎరుకపాకలోని అమ్మ భగవాన్ ఫైర్ వర్క్స్ యూనిట్ను బొబ్లీ రూరల్ సిఐ శ్రీనివాస్ తనిఖీ చేశారు. లైసెన్స్ గడువు, ముడి సరుకు నిల్వలు, అగ్నిమాపక పరికరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు. తయారీ సమయంలో సిబ్బంది తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని యాజమాన్యానికి సూచించారు.
రిజల్ట్ లేదు సార్. గంధకం ఎంత ఉండొచ్చు? గంధక పలానంత కాదు 500 కేజీలని రాశారు సార్ మొత్తం మీద. మ్యాక్సిమం ఒక గెన్న పౌడర్ 10 దాటితేమో దాటారు సార్. రెడీ చేస్తే కట్టాం సార్. ఈ నెల 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలో మహిళలు వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళల భద్రతా హక్కుల సాధికారత లక్ష్యంగా సాగిన ర్యాలీలో పోలీసులు, విద్యార్థులను పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి మహిళా రక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి సందర్భంలో కూడా మహిళల భద్రతకు సంబంధించి అనేక నియమ నిబంధనలు పెట్టి అవి ఫాలో అయ్యేలాగా చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం మార్చి 8న మనం మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే సమాజంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్షని, వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని మనం రూపుమాపాలనే క్రమంలో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం పోలీసు వ్యవస్థ ఒక వారం పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మొదటి రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ మన పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముకోన పార్కు, గర్ల్స్ హై స్కూల్ నుంచి తిరిగి మళ్ళీ గడియార స్తంభం సెంటర్కి వచ్చి మానవహారం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఏంటంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి మనం రక్షణగా నిలబడాలి. వాళ్ళ మనిషి వీళ్ళ చంద్రగ్రహణం కారణంగా ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రేపు మూసివేయనున్నారు. గ్రహణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయంతో పాటుగా అనుబంధ దేవాలయాలను కూడా మూసేస్తున్నట్లుగా ఈవో భద్రాజీ తెలిపారు. రేపు ఉదయం 6:20 నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ఎల్లుండి నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పిస్తారు. ఆరు 6:20 దేవాలయం విరామం ప్రకటించి మళ్ళా తిరిగి సాయంకాలం గ్రహణానంతరం 7:30 సమయానికి దేవాలయం తెరుచుకొని స్వామివారికి శుద్ధి కార్యక్రమం అని పూర్తి చేసుకుని అప్పుడు స్వామివారికి హారతి నివేదనలు చేస్తాం. అందువలన మనందరము కూడా ఉండగలిగినప్పుడు సాయంకాలం దాకా ఉండి గ్రహణ స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిన భజనం చేసుకుని అంటే వండుకొని మనం అవి ఆహారం తీసుకుని యథా వాళ్ళకి చేయగలిగినంత ముందుగా గ్రహణం నుంచి వారు ఈ భోజనాధికాలు పూర్తి చేసుకుని ఆ గ్రహణానంతరం మళ్ళా ఏదైనా ఆహారం తీసుకోవటం ఉత్తమం. చంద్రగ్రహణం పురస్కరించుకొని ద్వారకా తిరుమల వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, అలాగే దేవస్థానమునకు అనుబంధంగా ఉన్న జత దేవాలయములు, అలాగే ఉపాలయాలు కూడా అన్ని కూడా 3వ తారీఖున ప్రాతకాలం రేపు ఉదయం ప్రాతకాల అర్చనలు అర్చనాది పూజాది కార్యక్రమాలు నిర్వర్తించిన అనంతరం ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 4వ తారీఖు ఉదయం నుంచి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందని ఇందు మూలంగా మీ అందరూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ చండీ కాంబ సమేత స్వయంభూ సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. రేణుకాచార్య జయంతి సందర్భంగా నిర్వహించిన లక్ష దీపోత్సవం, రథోత్సవం నయనాందనకరంగా సాగాయి. ఈ వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలేరు సిఐ అరాద్రి పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
హన్మకొండ జిల్లా భీమవరంలో పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల బాలిక హాస్టల్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో విద్యార్థులకు చెందిన పరుపులు, బెడ్స్, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం ప్రజలను వణికిస్తుంది. నల్లమడుగు సేవలాల తండాలో చిరుత దాడి చేయడంతో ఒక లేగదూడ మృతి చెందింది. రైతు సంఘ నాయక్ తన పశువులను కొట్టంలో కొట్టేయగా అర్ధరాత్రి చిరుత చొరబడి దాడి చేస్తుంది. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత పశువులపై దాడులు చేస్తూ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించి నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. కరెక్ట్ వస్తలేదు, ఇప్పుడు కరెక్ట్ వస్తలేదు, ఇప్పుడు కరెక్ట్ వస్తలేదు, ఇప్పుడు కరెక్ట్ వస్తలేదు, ఇప్పుడు కరెక్ట్ వస్తలేదు. If you put an update